హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిచయ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మా చిన్న పాప చూడండి, ఇప్పుడే ఫస్ట్ టైం కదా మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడైతే వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ఫస్ట్ టైం వీడియోలో కూడా చూపించడం ఫుల్గా అయితే చూడండి, నేను చక్కగా నిద్రపోతుంది. ఇంకా మా పాప పేరు పెడదామని చెప్పేసి మార్నింగే అన్ని పనులు చేసుకొని అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా బయట వాళ్ళని అయితే ఎవరిని ఏం పిలవలేదు, అంటే చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని ఏం పిలవలేదు. జస్ట్ ఇంట్లో వాళ్ళ వరకు అందరం మార్నింగ్ హెడ్ బాత్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. పేరు పెట్టించుకొని వద్దాము అని చెప్పేసి సింపుల్గా చేసేసుకుందాంలే అని. ఇంకా మా సాతి చూడండి ఏ విధంగా ఆటలాడుతూ ఉందో. అంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల అంతా చెట్లు, పిల్లలు అంటే ఎవరు లేదులే అండి, సాత్వియే. ఇంకా వాళ్ళ చెల్లెని చూసుకుంటూ అటు ఇటు ఆడుతూ ఉంది. దగ్గరికి వద్దామా అంటే గబుక్కుని మేమేమన్నా అంటామేమో అని చెప్పేసి భయపడుకుంటే దగ్గరికి వస్తుంది, మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతుంది ఏమీ తెలియనట్లు. అంటే చేతులు కాళ్ళు పట్టుకొని లాగడం అలా చేస్తూ ఉంది. ఇంకా ఎంత చిన్నపిల్లల్ని కొట్టలేము తిట్టలేము కదా, ఇంకా అందుకని చెప్పేసి చిన్న పాపనే కొంచెం కాపాడుతూ ఉన్నాము సాత్వికి నుంచి దూరంగా. పూజ కావాల్సినవి అన్నీ కూడా తీసుకుని ఉన్నాము. ఇంకా అంటే బయట నుంచి అయితే ఏమీ తీసుకోలేదు, ఓన్లీ బయట నుంచి అయితే బనానా ఒకటే తీసుకున్నాము. బనానా, తేనె కూడా ఇంట్లోనే ఉంది. ఇంక ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర షాప్ ఉంది కదా, ఇంకా ఆ షాప్లో అన్నీ అయితే తీసుకున్నాము. కుంకుమ పసుపు, కొంచెం బెల్లము, విడిపూలు కావాలి అంట పూజ చేయడానికి. మేమిద్దరము విడిపూలు, ఇంకా 3 కొబ్బరికాయలు, మెయిన్గా అయితే ఆవు పాలు అయితే ఏం చెప్పలేదు, తేనె తీసుకొని రమ్మన్నారు. ఆ తేనె అయితే తీసుకొని వెళ్ళాము. పాప పెదానికి అంటే నోట్లో కొంచెం రాయాలి అని అంట, అందుకని చెప్పేసి తేనె పట్టుకొని అయితే వెళ్ళాము. ఇంకా అంతే. ఇవైతే కేజీన్నర బియ్యం అయితే తీసుకురమ్మన్నారు. బియ్యం కూడా మీరు ఏ బియ్యం తింటారో అయ్యే బియ్యం తీసుకురండి. ఆ బియ్యంతోనే పేరు రాసి వైఫ్ అండ్ హస్బెండ్ తల్లిదండ్రులు తినాలి ఆ బియ్యాన్ని వంట చేసుకొని అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఏం తింటామో అయ్యే బియ్యం అయితే తీసుకొని అయితే ఇంకా పూజకి అయితే వెళ్ళంగానే ఇంకా చూడండి, ఫస్ట్ అయితే మాతో గౌరీ దేవుని అయితే చేయించి ఆ బియ్యంలో పెట్టించి కొంచెం ఫస్ట్ గౌరీ పూజని ఇంకా వినాయకుడి పూజ 2 అయితే చేశారు. మేము పేరు ఒకటి అనుకున్నాము, కానీ తీరా చూస్తే గుడికి వెళ్ళిన తర్వాత సడన్గా పేరు అయితే చేంజ్ అయిపోయింది. పుట్టిన గడియను పెట్టి వాటి మీద పెట్టమన్నారు. వైష్ణవి లేకపోతే వేదశ్రీ అలా విద్య అని పెడదాము అనుకున్నాము. వేదశ్రీ అంటే వద్దులే, వైష్ణవి అయినా వింధ్య అయినా పెడదాము అనుకున్నాము. తీరా చూస్తే టెంపుల్కి వెళ్ళిన తర్వాత నక్షత్రం ద్వారా వెంకటేశ్వర స్వామి వస్తుంది కదా, ఆ మీద పేరు పెట్టాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా ఫస్ట్ ఏమనుకున్నాము అదే వేదశ్రీ అయితే పెట్టాము. పంతులు గారు అన్నారు, మీరు వైష్ణవి పెడదాం అనుకున్నారు కదా, వేద వైష్ణవి పెట్టండి అని చెప్పేసి అన్నారు. వేద వైష్ణవి వద్దులే, 2 పేరులా ఉంటుంది, వేదశ్రీ పెడదాంలే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే గుడికి వెళ్ళిన తర్వాత పేరు అయితే చేంజ్ అయిపోయింది. లేకపోతే వైష్ణవి అని పెడదాము అని చెప్పేసి అనుకున్నాము. వైష్ణవి, ఇంకా వైష్ణవి ఫిక్స్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. తీరా చూస్తే సడన్గా అయితే వేదశ్రీ అయితే మారిపోయింది పేరు. ఇప్పుడైతే 21 డేస్కి ఇలాగ చక్కగా పేరు పెట్టాము. సాత్వి అప్పుడైతే 21 డేస్ వరకు వాళ్ళ డాడీ అయితే చూడలేదు. అంటే ఫస్ట్ టైం ఆపరేషన్ జరిగింది కదా, ఇంకా సెకండ్ టైం కూడా సిజరీనే జరిగింది. ఇంకా మంచి టైమింగ్ చూసుకొని అప్పుడైతే చేయించుకున్నాము సిజరీన్ సెకండ్ టైము. ఇంకా ఫస్ట్ టైము మంచి ముహూర్తం కాదు అని చెప్పేసి కొంతమంది ముహూర్తాన్ని బట్టి మా అమ్మ లేకపోతే డాడీ వాళ్ళు చూడకూడదు ఈ గడియల వరకు అని చెప్పేసి అంటారు కదా. ఇంకా 21 డేస్ వరకు అయితే వాళ్ళ డాడీ అయితే ఏడ్చినా ఏం చేసినా కానీ చుట్టుపక్కల తిరుగుతూనే ఉండేవాళ్ళు కాదు, సాత్విని అయితే చూసేవాళ్ళు కాదు. ఇంకా 21 డేస్ తర్వాత హోమం చేసిన తర్వాత ఆ నూనెలో సాత్వి ఫేస్ పెట్టి తర్వాత ఆ ఫేస్లో నూనెలో సాత్వి ఫేస్ని వాళ్ళ డాడీ అయితే చూశారు. పెద్ద పాపకైతే అలా జరిగింది. హోమం చేసాము. ఇంకా సెకండ్ దానికైతే డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నాము కదా, మంచి టైంకి చూసుకొని ఇంకా ఆపరేషన్ అయితే చేయించుకున్నాము. ఇంతకీ సెకండ్ టైం కూడా పాపే పుట్టింది కదా, పిల్లలు పట్టుకుని ఆపరేషన్ చేయించుకున్నాం లేదా అదైతే ఇంకా నెక్స్ట్ అయితే టాపిక్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇంకా ఇంతకీ మా పాప పేరుకి ఏం పెట్టాము అన్నీ కూడా చూద్దాము. వేద వైష్ణవి అయితే పెడదాము అనుకున్నాము, అంతా ఏమి కుదరలేదు. వేదశ్రీ అయితే వచ్చింది. ఫైనల్గా అయితే మా పాప పేరు వేదశ్రీ అయితే పెట్టాము. ఇంతకు పేరు ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇంకా మీద ఏమైనా పేర్లు ఉన్నాయో కూడా ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. మేబీ నచ్చితే ఒకవేళ చేంజ్ చేయొచ్చు, మ్యాక్సిమం అయితే చేంజ్ చేయము. ఒకవేళ పెట్టండి బాగుంటే ఇంకా తప్పనిసరిగా అయితే మార్చాల్సి వచ్చింది. ఇంకా అంటే ఆధార్ కార్డులో అలాంటి అట్లా ఇంకేం ప్రింట్ అవ్వలేదు కదా, బాగుంటే ఒకవేళ మార్చొచ్చేమో. మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాము, 9కి అలా వచ్చాము. పూజ త్వరగా చేయించుకొని ఇంక ఇంటికి వెళ్దాము అని చెప్పేసి. తీరా చూస్తే మేము పూజకి వచ్చే టయానికి అయితే ఈ పంతులు గారు అయితే లేరు. మేము రావడానికి కొంచెం టైం పట్టింది అని చెప్పేసి అన్నారు, ఎక్కడో బయట ఉన్నాము అని చెప్పేసి అన్నారు.
అంటే ఈయన ఇక్కడ పంతులు గారు ఇక్కడ గుడి అన్ని గుళ్ళు ఉన్నాయి. అయ్యప్ప స్వామి గుడి, సాయిబాబా గుడి, ఇంకా వేణుగోపాల స్వామి గుడి, అన్ని మ్యాక్సిమం చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఈ గుళ్ళల్లో ఈయన పూజ చేస్తారు. ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కదా, ఇంకా నైట్ టైం కొంచెం భజనలు అవన్నీ చేసుకొని వాళ్ళకి మార్నింగ్ లెగాలి ఏమైనా చేసుకోవాలి అన్న టైం పట్టుద్ది. ఎందుకని చెప్పేసి పొద్దున్నే కొంచెం రావడానికి అయితే టైం పట్టిందంట. సాతి చూడండి ఏం చేస్తున్నారు అని చెప్పేసి సైలెంట్గా కామ్గా చూస్తుంది. నామకరణ మఖాక్యం కర్మణి కరిష్యే ఉంగరాన్ని పైన పెట్టుకున్నాను. ఉంగరం మామూలు పైన కాళ్ళ కింద ఉండాలి. దక్షిణ ఉత్తరాకి దక్షిణ ఇటు నుంచి అలాగే దక్షిణ ఇటు దక్షిణ ఇటు ఇంకొకరికి కింద మధ్యలో వాడి మూడు కణాలు కావాలి. 1, 2, 3 కణాలు. ఇది బియ్యం కదా, 1, 2, 3 అలా వస్తాయి. మొత్తం చేస్తాను సరి చేసి ఆయన అలాగైందా పేరు రాయటానికి అంతే. 5 గంటల అర్థమయ్యేది నాకు అర్థం కాదు. 5 రాయండి. పైగల్లో ఇక్కడ రాయమంటారా? స్వస్తి శ్రీ పైగళ్ళు రావాలి. అక్షరం పర్లేదు. ఉన్నాస్తాను. స్వస్తి శ్రీ శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర చంద్రమానేన క్రోధి నామ. గుళ్ళు అయితే ఈ విధంగా అయితే పూజ జరిగింది. ఇంకా అవన్నీ ఉంటాయి, శ్లోకాలు అవన్నీ కూడా రాశారు. ఇంక ఇదంతా కూడా మీకు సొదలా ఉంటుందని చెప్పేసి ఏమీ కూడా పెట్టలేదు. అన్నీ కూడా మ్యాక్సిమం చాలా వరకు అయితే అన్నీ కట్ చేశాను. ఇంతకీ మా చిన్న పాప పేరు ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. నచ్చిందా లేదో కూడా, బాగుందా బాగాలేదా అని చెప్పేసి. మొత్తానికి అయితే పేరు పెట్టడం అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ రాగానే మా ఇంటి దగ్గర అయితే ఉయ్యాల్లో అయితే వేసాము. ఈ ఉయ్యాల్లో వేసే ముందు చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా, నైబర్స్ అందరినీ కూడా పిలిచాము. ఇంకా అంటే బయట చుట్టాలని అయితే ఎవరిని ఏం పిలవలేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జస్ట్ పిలిచాము. అయితే క్లాత్ ఉయ్యాల్లోనే వేయాలంట, అది ఫార్మాలిటీ అంట. మా సాత్వి అప్పుడు కూడా, పెద్ద పాప అప్పుడు కూడా ఇలాగే క్లాత్ ఉయ్యాల్లోనే వేసాము. తర్వాత నార్మల్ ఉయ్యాలు అయితే మామూలుగా ఇంట్లో ఉన్న ఉయ్యాలతో అయితే వేసుకున్నాము. ఇంకా చుట్టుపక్కల అయితే అందరినీ పిలిచాము. వాళ్ళే పాటలు పాడుతూ ఉన్నారు. అలవాట్లేదుగా అంతే. ఒక గొడ్లో నీళ్ళు, ఒక గొడ్డ పాపదే, ఒక గొడ్డ పిండి బుధం వేసుకుని అబ్బింది పాడు. నాకు రాజా ఏదో 2 మాట్లాడు రావిని ఉపడబడు మొదలు పెట్టిన తర్వాత చివరి కూడా నువ్వే పెట్టాలి. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. పాన్పుపై బాలుణ్ణి పారండ మంత్రాలే మొసలాగేను. అక్కడే జోలపాటలు పడుతూ ఉన్నారు. చక్కగా నిద్రపోతుంది. ఇంకెక్కడికైతే వచ్చేసాము తొట్టె దగ్గరికి. కొంతమంది గాబు అంటారు, కుండి అంటారు. మేమైతే కుండి అంటాము, కొంతమంది తొట్టె అని అంటారు. ఇంకా మా కుండి దగ్గర ఇంటి వెనకాల కుండి ఉంది. ఇది నార్మల్గా అయితే నూతి బావుల దగ్గర లేకపోతే వీధి పంపుల దగ్గర అక్కడ అలాగ కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టేసి తూర్పు తిరిగి దండం పెట్టుకుంటారు. మనం ఏమైనా కోరుకోవాలన్నా కోరుకోవచ్చు. ఇప్పుడైతే ఇంక ఇంటి దగ్గర అయితే ఇలాగ పసుపు రాసేసాను చూడండి తొట్టి దగ్గర. ఇంకా వచ్చేటప్పుడు పాప బట్టలో ఒక బిందె అయితే తీసుకొని రావాలి. ఇక్కడ ఈ నీళ్ళతోనే ఆ బట్టలు అనేవి జాడించుకొని ఆ బిందెతో వాటర్ పట్టుకొని ఇంట్లోకి అయితే తీసుకొచ్చి నార్మల్గా మనం బిందెలు పెట్టుకుంటాం కదా అక్కడైతే పెట్టాలి అంటే. ఇప్పుడైతే ఇంకా అక్కడ తూర్పు తిరిగి దండం పెట్టుకోమన్నారు. పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాను చూడండి.
మా ఇంటి దగ్గర అయితే ఇలా ప్రాసెస్ అయితే చేశారు. ఇంకా ఫస్ట్ పాపకు కూడా సేమ్ యాస్టేజ్గా ఇలాగే చేసాము. ఇంతకు మీరు ఎలా చేసుకుంటారు? సేమ్ ఇలాగే చేసుకుంటారా? మాకైతే ఇలాగే చేస్తారు. ఫస్ట్ టైం కూడా ఇలాగే చేశాను, ఇంకా సెకండ్ టైం కూడా ఇలాగే చేసాము. క్లాత్ ఉయ్యాలు అయితే మెయిన్గా ఎలాంటి ఉయ్యాలు ఉన్నా కానీ క్లాత్ ఉయ్యాలోనే వేయాలి అంట. అది ఇంకా ఫస్ట్ నుంచి వచ్చిన ఫార్మాలిటీ. ఇంకా వచ్చిన నైబర్స్కి ఆకు, ఒక్క, స్వీటు, కొంచెం బూందీ, తమలపాకు అయితే అన్నీ అయితే ఇచ్చాము. వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే అవైతే ఇచ్చాము. పెద్ద గ్రాండ్గా అయితే ఏమి చేయలేదు, జస్ట్ నార్మల్గా అన్నీ కూడా సింపుల్గా అయితే చేసాము. ఇంకా మా ఇంట్లో షాప్ ఉంది కదా, ఇంకా మా అమ్మకి అన్నీ చేయాలి అన్నా కానీ కుదరదు అని చెప్పేసి, ఇంకా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి నార్మల్గా ఈజీగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పిలుచుకొని అయితే సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఇంట్లో ఉన్న ఉయ్యాలను అయితే ఇదిగో చిన్న పాప అయితే నిద్రపోతుంది, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో ఉన్న ఉయ్యాలు అయితే వేసాము. ఇంతకు మా వీడియో ఎలా ఉంది, మీరు ఇంతకు ఎలా చేసుకుంటారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇలాగే చేసుకుంటారు, ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా, మేమేమైనా చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.